తెలంగాణలో నామినేషన్ ప్రక్రియ ముగిసింది. ఈ నామినేషన్లో ఎంతమంది బరిలో ఉండనున్నారు అన్న లెక్కలు తేలనున్నాయి. అయితే ఇటీవల కాలంలో మహిళా రిజర్వేషన్లు పార్లమెంట్ ఆమోదం పొందిన తర్వాత నారీ శక్తికి సంబంధించిన పలువురు అభ్యర్థులపై రాజకీయ పార్టీలు దృష్టి కేంద్రీకరించడం ప్రారంభించాయి. ముఖ్యంగా నారీ శక్తికి ప్రాధాన్యత ఇవ్వాల్సిన పరిస్థితులు రాజకీయ పార్టీలకి రాబోయే పార్లమెంట్ ఎన్నికల నుండి ఏర్పడనున్నాయి. ఈ దిశగా రాజకీయ పార్టీలు ఎంతవరకు ప్రయత్నాలు ప్రారంభించాయి అన్న విషయాన్ని ప్రస్తుత పార్లమెంట్ ఎన్నికల్లో బరిలోనున్న మహిళా అభ్యర్థుల సంఖ్యను పరిశీలిస్తే నామమాత్రమేనని తేలుతోంది. ఎందుకంటే మేలో జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రం నుంచి ప్రధాన పార్టీల తరపున కేవలం 6 మంది మహిళా అభ్యర్థులు మాత్రమే రంగంలో ఉన్నారు. ఈ 6 మందిలో 3 కాంగ్రెస్ పార్టీ నుంచి ఉంటే 2 భారతీయ జనతా పార్టీ నుంచి, 1 బీఆర్ఎస్ నుంచి పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఈ 6 మందిలో 3 కాంగ్రెస్ పార్టీ వారు పట్నం సునీతా మహేందర్ రెడ్డి, కడియం కావ్య, అటు పిమ్మట భారతీయ జనతా పార్టీ నుండి మాధవీలత, డికే అరుణ, బీఆర్ఎస్ నుంచి మాలోత్ కవిత పోటీలో ఉన్నారు. ఈ 6 మందిలో ఎక్కువ శాతం మహిళలు రాజకీయ కుటుంబ నేపథ్యం నుండి వచ్చిన వారే. కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేస్తున్న కడియం కావ్య కావచ్చు, పట్నం సునీతా మహేందర్ రెడ్డి కావచ్చు, బీజేపీ నుంచి పోటీ చేస్తున్న డికే అరుణ, బీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తున్న మాలోత్ కవిత గతంలోనూ పోటీ చేశారు. రాజకీయ కుటుంబాల నుండి, రాజకీయ నేపథ్యం నుండి వచ్చిన వారే. పూర్తిగా రాజకీయాలకు కొత్తవారు బీజేపీ నుంచి పోటీ చేస్తున్న మాధవీలత, కాంగ్రెస్ పార్టీ తరఫున ఆదిలాబాద్ నుండి పోటీ చేస్తున్న ఆత్రం సుగుణ. వీరిరువురు మాత్రమే కొత్తగా రాజకీయాల్లోకి వచ్చి మొట్టమొదటిసారే పార్లమెంటు స్థానాన్ని దక్కించుకొని పోటీలో నిలబడబోతున్నారు. గత 2 ఎన్నికల్లో, ముఖ్యంగా తెలంగాణ ఏర్పడిన తర్వాత 2014లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో, 2019లో జరిగిన పార్లమెంట్ ఎన్నికలను మనం పరిశీలిస్తే ఈ 2 పార్లమెంట్ ఎన్నికల్లో కూడా మహిళలు నిలబడిన కేవలం ఒక్కొక్క పార్లమెంటు ఎన్నికలో 1 మహిళ మాత్రమే విజయాన్ని సాధించారు. 2014లో కేసీఆర్ కుమార్తె కవిత విజయం సాధించగా 2019లో మాలోత్ కవిత బీఆర్ఎస్ నుంచి పార్లమెంటు సభ్యురాలుగా ఎన్నికయ్యారు. అంటే పోటీ చేసిన వారిలో కూడా ఎక్కువ శాతం మంది ఓటమి పాలయ్యారు. ఈ నేపథ్యంలో ఈసారి 17 పార్లమెంటు స్థానాలకు సంబంధించి కేవలం 6 మాత్రమే మహిళా అభ్యర్థులు ఉండడం నారీ శక్తికి సంబంధించి సమాన వాటాను, వాళ్ళకి సమాన ప్రాతినిధ్యం ఇస్తామని పేర్కొనే రాజకీయ పార్టీల వైఖరిని స్పష్టం చేస్తుంది. భవిష్యత్తులో జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో 33% సీట్లను మహిళలకు ఇవ్వాల్సిన పరిస్థితుల్లో ఈ రాజకీయ పార్టీలు మహిళా శక్తిని నామమాత్రంగా మాత్రమే ఈ పార్లమెంట్ ఎన్నికల్లో పోటీకి నిలబడడం వారికి మహిళా శక్తికి పట్ల ఉన్న నిబద్ధతను, సానుకూలతను మనకి తెలియజేస్తుంది. రాజకీయ పార్టీల వ్యవహార శైలి ఎలా ఉన్నా రాజకీయాల్లో మహిళలు ఎక్కువ మంది ముందుకు రావాలంటే ఎన్నో అడ్డంకులు ఉన్నాయి, ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి, ఎన్నో విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది. వీటన్నింటినీ తట్టుకొని ఈ 6 అభ్యర్థుల్లో ఎంతమంది విజయం సాధిస్తారు
వీరు సాధించిన విజయం రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో 33% మహిళా రిజర్వేషన్లకు ఎలా దోహదపడుతుంది, రాజకీయ పార్టీలు నారీ శక్తిని గుర్తించడానికి ఎలా ఉపయోగపడుతుందో వేచి చూడాల్సిందే.